వెంకటరమణారెడ్డి గారు నమస్కారం సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్. అండ్ మా పెద్ద ఆయన మా కుటుంబానికి చాలా దగ్గర వ్యక్తి, నేను అభిమానించే ప్రేమించే వ్యక్తి మా సాంబశివరావు గారు మళ్ళీ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అన్ని విధాలుగా మీరు సక్సెస్ కావాలని మా పార్టీ తరఫున మీరు చేసిన జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం గత 5 సంవత్సరాలుగా మేము ఎప్పటికీ మర్చిపోలేం. ఈ ఎన్డీఏ కూటమి గెలుపులో మీ పాత్ర, అదే విధంగా మీరు చేసిన పోరాటం, చేసిన తప్పుల్ని ఏ విధంగా బయటపెట్టి ఎంత గట్టిగా మాట్లాడారో మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలిపినా తక్కువ సార్. చాలా ఆనందంగా ఉంది సార్. నేను మీ ఫస్ట్ డిబేట్ లో కొత్త ఛానల్లో రావడం. వెంకటరమణారెడ్డి గారు అందుకని ఈరోజు వెంకటరమణారెడ్డి గారు దేవదేవుని పేరు, శ్రీనివాసానంద సరస్వతి గారు దేవదేవుడి పేరు. మీరందరూ కూడా దేవుణ్ణి ఎలా చూసుకుంటారో, హిందూ ధర్మాన్ని ఎలా పాటిస్తారో స్పష్టంగా తెలుసు నాకు. అంతేకాకుండా మీ కుటుంబం కూడా పూర్తిగా తెలుసు కాబట్టే మీరంటే మాకు బాగా ఇష్టం, నెంబర్ 1. తర్వాత ఈరోజు విషయానికి వచ్చినట్టయితే నాకు 40 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు పరిచయం. ఏనాడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు నేను వినలేదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే కూడా నలుగురు ఉన్నప్పుడు ఇటువంటి మాట్లాడకూడదని చెప్పేవాళ్ళు. ఏదైనా చట్టపరంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే దాన్ని జీవోల రూపంలో తీసుకొచ్చడానికి మాట్లాడేవాళ్ళు తప్ప బహిరంగంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది మెల్లిమెల్లిగా ప్రజలకు అర్థమవుతోంది. 1. తర్వాత అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరిగాయి అంటే, ఎవరైనా సరే వారి ఇష్టం వచ్చిన మతాన్ని ఎన్నుకోవచ్చు, దాన్ని ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వారి కుటుంబం యావత్తు, రాజారెడ్డి గారితో సహా ప్రతి ఒక్కరూ ఆ మతాన్ని స్వీకరించారు. విమలాదేవి గారు కానీ, విజయలక్ష్మి గారు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా బైబిల్ స్పష్టంగా పట్టుకుంటారు. మాకు ఇదే ధైర్యం అని చెప్తారు. తప్పేమీ లేదు. షర్మిల గారు కానీ, షర్మిల గారి హస్బెండ్ కానీ, వారంతా కూడా ఏం ప్రాక్టీస్ చేస్తారో, ఏం మాట్లాడతారో, ఏ బోధనలు చేస్తారో కూడా మనకు తెలుసు. కానీ రాజకీయాలు వేరు, పర్సనల్ ఇష్యూస్ వేరు, పరిపాలన వేరు. పరిపాలన విషయానికి వచ్చేసరికి ఎవరైతే ధర్మాత్మలు ఉంటారో, ఎవరైతే దేవదేవుడిని నమ్ముకుంటారో, ఎవరైతే దేవదేవుడు తప్ప అన్య విషయాలు తెలుసుకోకుండా ఉంటారో వారు మాత్రమే అక్కడ ఉండాలి సార్. కానీ సుబ్బారెడ్డి గారు, వారి మిసెస్ ఇద్దరు కూడా నో డౌట్ హిందువులే, కానీ పూర్తి స్థాయి హిందువుల, మీ అంత హిందువుల, దేవదేవుడు తప్ప మిగతా మాకొద్దనే వాళ్ళ. కరుణాకర్ రెడ్డి గారు ఎవరు? కరుణాకర్ రెడ్డి గారి కుమారుడి వివాహం క్రైస్తవ పద్ధతిలో జరిగిందని నేను విన్నాను. సబ్జెక్ట్ కూతురా? సబ్జెక్టు కరెక్షన్. మరి ఇటువంటి వారు అక్కడ చైర్మన్గా ఎలా నియమింపబడ్డారు? వారికి ఏం తెలుసు? డబ్బులు పెంచుకోవడం. ఇప్పుడే స్వామి గారు చెప్పారు, తోమాల సేవ 2000 చేయండి, సుప్రభాత సేవ 10,000 చేయండి. ఏమిటది? దేవదేవుడిని పూజించిన తర్వాత పేదవాళ్ళంతా ధనవంతులు అవుతారు, దుర్గుణం గల వాళ్ళంతా సుగుణులు అవుతారు. ఏదైతే చెడు మార్గంలో నడుస్తున్నారో వాళ్ళంతా మంచి మార్గం నడిచేలాగా దేవదేవుడు చేస్తారు. ఏం జరుగుతోంది? ఎందుకు హిందూ ధర్మం మరి నేరుగా కొండ మీద ఇలా జరుగుతుందంటే ఎవరు రక్షించాలి? మరి ముఖ్యమంత్రి గారు ఇలా వ్యాఖ్యానించడం వెనుక ఏమన్నా మీకు సమాచారం ఉందా? మరి ఆల్రెడీ సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, వైవి సుబ్బారెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు, ఇంకా చాలా 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 కోర్టులకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే వ్యాఖ్య చేసినందుకే సుప్రీంకోర్టుకి వెళ్తే అసలు తప్పు చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మరి వాళ్ళ మీద ఎవరు కోర్టుకు వెళ్ళాలి? సార్ సాంబశివరావు గారు నమస్కారం. మీకు గురుగారు, పెద్ద గురువు గారికి, కీర్తన మేడంకి, రామారావు గారికి, అండ్ 360 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఒకటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఈ లాస్ట్ 5 years నుంచి కోవిడ్ తర్వాత గుడి ఓపెన్ చేసిన తర్వాత అక్కడి నుంచి నాణ్యత పూర్తిగా నాశనం అయిపోయేదని అప్పటి నుంచి మనం 100 సార్లు మనం డిబేట్లలో కూడా డిస్కస్ చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళు కానీ వీళ్ళందరూ హ్యాపీగా వీళ్ళు చేసుకుంది వ్యాపారం ఏంటంటే టికెట్లు అమ్ముకోవడం. అక్కడ ఒక టిటిడి చైర్మన్ కి విలువే లేదు. ఆడ చైర్మన్ అయినా, ఈవో అయినా, బాస్ అయినా, ఎవడైనా సరే ధర్మారెడ్డి చెప్పిందే వేదం. ధర్మారెడ్డి ఏమనుకుంటే అది చేశాడు. ధర్మారెడ్డి ఏంటంటే ఎవరు షేర్ వాళ్ళకి పంపిస్తా ఉన్నప్పుడు అందరు హ్యాపీగా ఉన్నారు, అందరు సంతోషంగా ఉన్నారు.
అండ్ లాస్ట్ 6 months ఎలక్షన్స్ ముందర 1350 కోట్లు డెవలప్మెంట్ అని చెప్పేసి డెవలప్మెంట్ వర్క్స్ కి అసలు బడ్జెట్ లో లేకపోయినా కూడా కరుణాకర్ రెడ్డి కొడుకు కోసం ఎలక్షన్స్ కోసం హడావిడిగా వర్కులకి అలాట్ చేయడము. సో ఏం బేసిక్ గా